హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి బాచ్పల్లి మల్లంపేట దగ్గరలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు ఒకటి 2 BHK 3 BHK ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, 2 BHK అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్. సో ఫ్లోర్కి మనకి 5 ఫ్లాట్స్, ఒకటి 3 BHK, ఎవ్రీ ఫ్లోర్లో ఒక 3 BHK, రిమైనింగ్ 4 వచ్చేసి 2 BHK అనమాట. సో మనకి 5 ఫ్లోర్స్ 25 ఫ్లాట్స్, ఆల్రెడీ 15 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్, 9 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అందులో 2 మాత్రమే 3 BHK ఉన్నాయి, రిమైనింగ్ 2 మాత్రమే 3 BHK, రిమైనింగ్ 2 BHK ఉన్నాయి. 3 BHK 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇది చూడొచ్చు ఒకసారి, 1110 SFT ఇది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్. సో మనకు ఫ్లోర్కి వచ్చేసి 5 ఫ్లాట్స్, అందులో 3 ఈస్ట్, ఒక వెస్ట్ 3 BHK, ఒక వెస్ట్ 2 BHK. సో మనకు ప్రస్తుతానికి 3 BHK ఇందులో అవైలబిలిటీ ఓన్లీ 2 ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోరు. సో సెకండ్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే డిస్కషన్ జరుగుతుంది దాని గురించి, ఎవరు వచ్చారు మాట్లాడుతున్నారు కాబట్టి. సో మనకు ఒక్క 3 BHK మాత్రమే అవైలబుల్ ఉంది, రిమైనింగ్ 8 2 BHK అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కిచెన్ బయట, సో వాష్ ఏరియా అనమాట. మనకి వెస్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఇష్యూ ఏం లేదండి. ఇటు ఈస్ట్ సైడ్ మెయిన్ రోడే, కాకపోతే అది బ్యాక్ సైడ్ మనకి ఇంకోటి ఫ్లాట్ వచ్చింది కాబట్టి మనకు అట్లా వచ్చిందనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మనకి షెల్ఫ్స్ కూడా మొత్తం వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు కాబట్టి మనకి తర్వాత వుడ్ వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది అనమాట, షెల్ఫ్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి. ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో మీకు ఫ్రంట్లో 17 feet వదిలాడు అనమాట స్పేస్. సో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం వదిలాడు, రేరా అప్రూవ్డ్. సో ఇది మెయిన్ రోడ్, 40 feet రోడ్ ఇది. సో ఇటు వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ అండి, అటు సైడ్ డెడ్ ఎండ్ అవుటర్ రింగ్ రోడ్, అది మొత్తం మల్లంపేట ఏరియా. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే బాచ్పల్లి అనమాట. ఒక్కసారి ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఇది. మీకు అన్ని డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. రేరా నామ్స్ ప్రకారం వీళ్ళు ఈ 3 monthsలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. మనకి యాక్చువల్గా 2 monthsలో కంప్లీట్ చేసి ఇస్తా అన్నారు, కాకపోతే ఒక 1 month ఎక్స్ట్రా 3 months అనుకున్నాను. 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. టైల్స్ వర్క్ ఒకటి, పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో వెంటిలేషన్ ఇష్యూ లేదు. మీకు వాల్స్ కూడా చాలా 9 inch వాల్స్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కన్స్ట్రక్షన్లో, ఎందుకంటే నామ్స్ ప్రకారమే. ఒకవేళ అట్లా రేరా యాక్ట్ ప్రకారం వీళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఫైన్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయట, సో సిట్ అవుట్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇష్యూ అయితే ఎలాంటి ఇబ్బంది లేదనమాట. బ్యాక్ సైడ్ మీకు పార్క్ వస్తుంది, నేను అది కూడా వీడియోలో చూపిస్తూ ఉంటా. బ్యాక్ సైడ్లో చిన్న చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కోసం కొంచెం స్పేస్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు ల్యాండ్ తీసుకునేటప్పుడే ఆ స్పేస్ని అట్లా వదిలిపెట్టారనమాట, కన్స్ట్రక్షన్కి యూజ్ లేదు కాబట్టి. ఆ ప్లేస్లో వీళ్ళు మొత్తం వీళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్ వరకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. సో నేను వెస్ట్ ఫేసింగ్ నుంచి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా. సో అక్కడ పార్క్, చిల్డ్రన్స్కి ప్లే ఏరియా కోసం చిన్నగా యూజ్ చేస్తున్నారు. సో ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది కూడా 1110 SFT అండి. సో మనకి కాస్ట్ చూసుకుంటే, కాస్ట్ వచ్చేసి వీళ్ళు 3800 చెప్తున్నారు పర్ స్క్వేర్ ఫీట్. 3800 హెచ్ఎండిఏలో 3800 అయితే చాలా తక్కువ. సో మనకి ఇంకా ఏదైనా ఉంటే అటు ఇటు కొంచెం స్లైట్గా నెగోషియేషన్ అవైలబుల్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ వచ్చేసి 3 lakhs చెప్తున్నారు. సో 3800 అంటే మనకు ఆల్మోస్ట్ 50 to 53 lakhs దాకా అవుతుంది. ఇదిగోండి, ఈ స్పేస్ ఉంది కదా కింద, ఇంటి పక్కన కొంచెం స్పేస్ ఉంది, అది మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది బయట ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చాలా బాగుంది. హెచ్ఎండిఏస్ కూడా చాలా తక్కువ, రేర్గా కనిపిస్తున్నాయి. మీకు జీపీలో చాలా ఇబ్బంది ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఎండిఏనే ప్రిఫర్ చేయండి.
జీపీ ప్రిఫర్ చేయొద్దు అని నేను అనట్లేదు, కాకపోతే ఫస్ట్ 2 ఫ్లోర్స్కి పర్మిషన్ ఉంటుంది కాబట్టి మీరు కొనాలనుకుంటే ఫస్ట్ 2 ఫ్లోర్స్లో పర్మిషన్ తీసుకోవచ్చు. మిగతాది కూడా కొనొచ్చు, కాకపోతే అది లోన్స్ అవైలబుల్ ఉండదు. ఫస్ట్ 2 ఫ్లోర్స్కి మీకు లోన్ అవైలబుల్ ఉంటుంది జీపీలో. హెచ్ఎండిఏలో ఏ ఫ్లోర్కైనా లోన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు మంచి అంటే ప్రాఫిట్ ఉంటుంది. మీరు తక్కువలో కొని తర్వాత సేల్ చేయాలన్నా ఎక్కువలో సేల్ చేయొచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూము. సో నేనైతే జీపీ తీసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటే తీసుకోవచ్చు. హెచ్ఎండిఏ మాత్రం ప్రిఫర్ చేయండి ఎక్కువ. సో అన్ని నామ్స్ ప్రకారం ఉంటాయి వాళ్ళ దగ్గర, అన్ని డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.